హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి చిన్ను. ఈరోజు వీడియో ఏంటంటే శ శనివారం రోజు నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నాను, ఏమేమి కూరలు వండాను చూసేయండి. ఈరోజైతే నేనైతే ఎక్కువగా కూరలు అనేవేమీ తీసుకోలేదు. ఎందుకంటే రేపేటు సండే కదా, ఏదో ఒక నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా అనేసి నేను ఇంకా ఆలుగడ్డ, కాకరకాయ అయితే తీసుకున్నానండి. ఆకుకూరలు తీసుకుందామని పోయాను కానీ ఆకుకూరలైతే ఈ కూరగాయలు వాళ్ళ దగ్గర అయితే లేవండి. అందుకని నేను ఈ 2 కూరగాయలతో సరిపెట్టుకుందాంలే అనేసి ఆలుగడ్డ ఇంకా కాకరకాయ అయితే తీసుకొచ్చాను. ఇంకా కొంచెం రసం అయితే ఉంది, టమాటా రసము. ఇంక ఈ 2 నంచుకొని తినొచ్చులే అనేసి తీసుకున్నాననమాట. ఫస్ట్ అయితే ఆలుగడ్డ అయితే తొక్క తీసేసాను. తర్వాత కాకరకాయకి పైనున్న స్కిన్ అంతా ఇలా కత్తిపీటతోనే చెక్కేసుకుంటున్నాను. చాకు కన్నా నాకు కత్తిపీటతోనే త్వరగా అయిపోతుందండి. నేను వంట చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కువగా నాకు కత్తిపీటే అలవాటైపోయింది. మా అమ్మ కూడా కత్తిపీటతోనే కూరగాయలు తరిగేదనమాట. చాకు అంతగా ఉపయోగించేదని కాదు. నేను ఒక 8 ఇయర్స్ నుంచి మాత్రమే చాకు అనేది ఉపయోగించి కూరగాయలు అయితే కట్ చేస్తున్నానండి. నిలబడి కట్ చేసుకోవడం ఎందుకు అనేసి నేను కత్తిపీటతోనే కూరగాయలు మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. కాకరకాయలు అయితే పైన స్కిన్ తీసేసి ఇలా 4 భాగాలుగా చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే ఇంకా లోపల వరకు చాలా బాగా వేగుతాయండి. నేను ప్రతిసారి అయితే ఇలానే కాకరకాయలకి ఫ్రై అయితే చేసుకుంటాను. చాలా బాగుంటుంది, చాలా రుచిగా అయితే ఉంటుంది. కాకరకాయ కూడా వారానికి ఒక 2-3 టైమ్స్ అయితే మా మెనూలో అయితే ఉంటుంది. ఎందుకంటే చేదు చాలా మంచిది కదా మన శరీరానికి. అందుకని నేనైతే కాకరకాయ అయితే ఇలా ఫ్రై చేసేసుకుని తినేస్తాము. పులుసు అయితే పెట్టనండి, పులుసు అయితే తినరు మా ఇంట్లో. అందుకని కాకరకాయ ఫ్రై మాత్రమే చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆలుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కాకరకాయ ఎటు కట్ చేసి ఉంచాను కదా, ఇంకా 2 పొయ్యిల మీద అయితే 2 కర్రీస్ ఒకేసారి చేసేస్తానండి. ఎందుకంటే పాప వచ్చే టైం అయిపోయింది. మార్నింగ్ అంతా నేను ఇంకా ఇల్లు సర్దుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, పెట్టుకోవడం ఇలాంటి వాటితో నాకు టైం అయితే సరిపోలేదు. ఈలోపు మిషన్లో అయితే బట్టలు వేసేసాను. బట్టలు పైన ఆరబెట్టేసినాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే నాకు త్వరగా ఉడికిపోతుంది అనేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇంకా టమాటాలు కూడా ఒకేసారి కట్ చేసుకున్నాను. రసం అయితే పోతుందని చెప్పేసి నేను ఇలా ప్లేట్లోనే కట్ చేసుకుంటాను. చాపింగ్ బోర్డ్ కన్నా ఇలా స్టీల్ ప్లేట్ అయితేనే నాకు నచ్చుతుంది. ఎందుకంటే చాపింగ్ బోర్డు ఇంకా ప్లాస్టిక్ అయిందనుకోండి, కట్ చేసామంటే ఫుడ్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా ప్లాస్టిక్ అనేసి నేను స్టీల్ ప్లేట్లోనే కట్ చేసి వేసుకుంటాను. ఇలా 2 కర్రీస్ ఒకసారి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నేను దుంపల కర్రీ అయితే తాలింపు పెట్టేసుకుని ఇంకా పక్కనే ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. ముందు ఆయిల్ వేసుకుని తర్వాత కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకుని ఒక 80% అయితే ఫ్రై అవ్వాలి, కొంచెం క్రిస్పీగా. అప్పుడు కొంచెం సాల్ట్ వేసి దాంట్లోనే తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయాయి అనుకున్నాక కారం ఇంకా కొబ్బరి పొడి కూడా వేసేసుకుని ఇంకా దింపేసుకుంటానండి. చాలా బాగుంటుంది, పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు. స్టఫింగ్ పెట్టుకుని ఫ్రై చేసుకునే దానికంటే ఇలానే బాగుంటుంది. వంట కంప్లీట్ అవుతుండగానే నేను ఇంకా స్టవ్ గట్టు పైన పడిన ఏదైనా వేస్టేజ్ ఉంటే ఇంకా అప్పుడే క్లాత్ తీసుకుని తుడిచేస్తానండి. వంట చేస్తున్నప్పుడే ఇంకా ఏదైనా పడిపోతుంటే అట్లా కాలుకుంటానే నేను అదైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటాను. ఈ విధంగా అయితే త్వరగా అయితే నా వంట అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఎందుకంటే పాప స్కూల్ నుంచి వచ్చేసి టైం అయిపోతుంది. ఇంకా ఇటు పక్క ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాక దుంపలు టమాటాలు ఒకేసారి వేసేసుకుంటాను. ఇవి ఒక 50% అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాతే నేనైతే ఉప్పు అయితే వేస్తానండి. ఫ్రైకి అయితే సాల్ట్ వేస్తా కానీ
పులుసులకి ఇంకా టమాటా కర్రీస్ అలాంటివి అయితే నేను కలుపు ఉంటుంది కదా అది వేసేస్తాను. ఇంక ఇలా కరివేపాకు నేను తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి. అప్పుడైతే త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే కరివేపాకు 2 కూరల్లో అయితే వేసేసుకున్నాను. 12 గంటలకైతే నేను వంట స్టార్ట్ చేశానండి. 12 గంటల నుంచి నాకు అరగంటలోపు వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను రైస్ నానబెట్టుకుని వండుకోవడం వల్ల రైస్ అయితే త్వరగా ఉడికిపోయింది కదా! ఇంకా ఈ 2 కూరలు కూడా ఫాస్ట్‌గా అయితే హైలో ఇంకా మీడియంలో పెట్టుకుంటూ ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంత కష్టపడి వండినా మా పాప అయితే ఇష్టంగా అయితే తినలేదు. తనకి రెండిట్లో ఏ కర్రీ కూడా నచ్చలేదు. అయితే ఇంకా ఏదో కొద్దిగా 2 ముద్దలైతే తినేసేసి ఇంకా స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజైతే నేను ఆకుకూరలు తీసుకుని పప్పు ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ ఏమో ఆకుకూరలు లేకపోయేసరికి ఇంకా పప్పు చేద్దామని అనుకోలేదు. ఆలు నేను ఎప్పుడైనా సరే ఫ్రై చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఉప్పు, కారం వేశాక నేను ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పోసానండి. అప్పుడు త్వరగా ఉడికిపోతుంది కదా! అందుకని ఈ విధంగా నేను వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.